చేప దగ్గర నేర్చుకోవలసిన ఒక ఆత్మీయ పాఠం. అలాగే ప్రియులారా, ఇప్పుడు మనము ఒక చేపగా పోల్చబడితే, ఒక విశ్వాసిగా మనం పోల్చబడితే, ఇప్పుడు ఈ చేప చేయాల్సిన పనులేంటి? చేప యొక్క పనులేంటి? ఎన్ని రకాల చేపలు ఉన్నాయని చూస్తే దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అని అందరూ చదవండి. 24 నుండి 27 వరకు అందరం చదువుదాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సొంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. ప్రభునంతులారా, ఇక్కడ విషయం ఏంటి అనంటే, కపెర్నహూము అనే పట్టణంలో ప్రభు సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ పేతుర్ని ఆ గవర్నమెంట్ వాళ్ళు అడుగుతున్నారు. జనరల్గా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారు. పన్ను కట్టాలి మనం. ఈ పన్ను వచ్చేటప్పటికే ఈ ట్యాక్స్ సంవత్సరానికి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ట్యాక్స్ కట్టాలి. అది మున్సిపాలిటీ అయినా, అది కార్పొరేషన్ అయినా మనం ట్యాక్స్ కట్టాలి. తర్వాత ఆ ట్యాక్స్ లాంటిదే మనం కట్టే కరెంటు బిల్లు కూడా. మనం వాడుతున్నాం కాబట్టి వాళ్ళకి కరెంటు బిల్లు కడతా ఉండాలి. అలాగే వాటర్ ట్యాక్స్, ఈ వాటర్ బిల్లు కడతా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అంటే మనకు వచ్చే ఆదాయం మీద కొంత పన్నును మనం చెల్లించాలి గవర్నమెంట్కి, మున్సిపాలిటీ వారికి. గవర్నమెంట్కి వాళ్ళు మనకు ఎంత పన్ను కట్టమంటే అంత పన్ను చెల్లించాలి. జనరల్గా ప్రతి సంవత్సరం మరి జనవరి నెలలో ఆ సంవత్సరానికి తగిన హౌస్ ట్యాక్స్, ఇంటి పన్నును కట్టాలి. అలాగే ఈ ఏప్రిల్ నెల వచ్చేటప్పటికే మరి ఫైనాన్స్ ఇయర్ క్లోజింగ్ టైం అది. సో ఆదాయ పన్నును కట్టాలి. ఇలాగూ ఈ పన్నులు చెల్లించడం అనేది అది ప్రభుత్వం వారి యొక్క నిబంధన. వారి చెల్లించాల్సింది వారికి మనం చెల్లించాలి. ఆ టాపిక్ తీసుకొచ్చి ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యుడు ఉన్న పేతురుతో ఏమంటున్నాడంటే, వాళ్ళు ఏంటి అందరూ పన్ను కడుతున్నారు కదా, మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగారు. మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా, ఆ సుంకము పన్నును చెల్లించడా అని అడిగితే పేతురు ఏమన్నాడంటే, చెల్లిస్తాడండి అన్నారు. ఈ సంభాషణ ఎక్కడో జరిగింది. పేతురు యేసు ప్రభు దగ్గరకు రాగానే యేసు ప్రభు ఏమన్నాడంటే, 25వ వచనంలో చూడండి, సిమోనా, నీకేమి తోచుచున్నది?
భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగానంటే యేసు ప్రభు తన శిష్యుడైన పేతురుతో ట్యాక్స్ విషయం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంభాషణ అంతకుముందే వేరే చోట జరిగింది. ప్రభు వెంటనే మనం సుంకం వసూలు చేయాలి కదా, మనం సుంకం చెల్లించాలి కదా, మరి మనం కూడా చెల్లిద్దామని చెబుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే పిల్లరా, యేసు ప్రభు పేతురు ఎక్కడో ఏమి విన్నాడో ఆ మాటను డైరెక్ట్గా ప్రభు చెప్పాడు. అనగా యేసు ప్రభు అందరి హృదయాలు ఎరిగిన దేవుడు అనే దానికి ఈ సెంటెన్స్ నిదర్శనంగా ఉంది. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. సరే, ఇప్పుడు యేసు ప్రభు శిష్యుడితో అంటున్నాడు, పేతురు మనం కూడా సుంకం కడదాం. ఎందుకంటే గవర్నమెంట్కి మనం లోకంలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్కి కట్టాల్సిందే. నువ్వేం చేస్తావంటే సముద్రంలోకి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఈ పేతురుకి సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక పని చేసుకురా అంటే పేతురు వల్ల కాదు. ఎందుకంటే పేతురు ఏనాడు సెక్రటేరియట్కి పోయినోడు కాదు, సచివాలయాలకు పోయినోడు కాదు. లేకపోతే ఒక ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పని చూసుకురా అంటే పేతురు వల్ల కాదు. పేతురుకు చేత అయిన పనే చెప్పాడు. పేతురుకు బాగా చేత అయిన ఆఫీస్ ఏంటంటే సముద్రం. ఇక అక్కడ పోయి ఏ పని చేయమన్నా చేస్తాడు పేతురు. అందుకని నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలం వేయి అంటే అది కూడా పేతురుకి చేత అయిన పనే. పిల్లరా, దేవుడు ఎప్పుడు కూడా నీకు చేత కాని పని చెప్పడం, నీకు తెలియని పని చెప్పడు. నీకు చేత అయిన పని, నువ్వు చేయగలిగిన పనే చెబుతాడు. నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలం వేయి. గాలం వేస్తే ఒక చేప పడుతుంది. ఆ చేపను పట్టుకో. ఆ చేప నోరు తెరువు. ఈ పేతురుకుండే బుద్ధి ఏంటంటే, పేతురు చేపలు పట్టుకోగానే వాటిని కూర వండుకుంటామేమో, నీకు ఆ కూర వండుకునే అధికారం నేను. ఇట్లా చేప పట్టుకొని నోరు తెరువు, దానిలో ఒక షెకెలు దొరుకుతుంది అని అన్నాడు. షెకెలు అంటే అర్థం ఏంటంటే ఆ ఇశ్రాయేలు దేశం యొక్క నాణ్యం, కాయిన్. అది మనకు రూపీ ఎట్లాగో రూపాయి ఎలాగో ఇశ్రాయేల్ దేశంలో షెకెల్ అంటాం. అక్కడ షెకెలు అనే పేరుతో పిలుస్తారు ఇశ్రాయేల్ దేశంలో. ఒక షెకెలు దొరుకుతుంది, ఆ షెకెల్ను పట్టురా అన్నాడు. అయితే ప్రియరా, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పేతురుకి ఒక పని చెప్పాడు. ఏంటి ఆ పని అంటే, నీవు సముద్రంలోకి వెళ్ళి గాలం వేసి చేపలు పట్టు, ఒక చేప దొరుకుతుంది, ఆ చేపను పట్టుకొని నోరు తెరువు, దానిలో ఏం దొరుకుతుంది అన్నాడు? ఒక షెకెల్. అందరూ చెప్పండి, ఒక షెకెలు అని చెప్పాడు. ఇప్పుడు మీకందరికీ కొంచెం ఆలోచన చేసే ఒక పని పెట్టబోతున్నాను. చాలా అలర్ట్గా ఉండాలి, మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి. పేతురుకు చెప్పిన పని ఏంటి ఇక్కడ? నువ్వు వెళ్ళి గాలం వేసి చేపలు పట్టుకో, ఒక చేప దొరుకుతుంది, ఆ చేప నోరు తెరిస్తే అక్కడ ఏముంటుంది? షెకెలు ఉంటుంది. ఆ షెకెలు తీసుకొచ్చి అరషెకెలు గవర్నమెంట్కి గట్టు, అరషెకెలు నువ్వు తిను బ్రతుకు అని చెప్పాడు. అది ఎవరికి చెప్పిన పని? పేతురుకు చెప్పిన పని. ఇప్పుడు చెప్పండి, ఇదే టైంలో చేపకు ఏం పని చెప్పి ఉంటాడు దేవుడు? ఇప్పుడు అది కావాలి. ఇదే టైంలో చేపకు ఏం చెప్పి ఉంటాడు దేవుడు? చెప్పాలి. ఒకళ్ళు చెప్పండి. నువ్వు వెళ్ళి ఆ గాలంకు బడు అని అన్నాడు ఒకటి, రైట్. ఇంకేం చెప్పుంటాడు? దాని నోట్లో ఏముండాలి? షెకెల్ ఎక్కడ దొరుకుతుంది? నీటిలో ఎక్కడుంది? చేపకు తెలుసా? తెలీదు. అందువలన చేపకి ఏం చెప్పాడు? షెకెలు ఫలానా చోట ఉంది అంటే చేపకు కూడా చెప్పాడు, షెకెలు ఫలానా చోట ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ షెకెల్ను నువ్వు మింగు అని చెప్పుంటాడా లేదా? కాబట్టి నువ్వు అక్కడ ఆ షెకెల్ని మింగు, అది నోట్లో పెట్టుకో. తర్వాత
పలానా స్థలంలోకి వెళ్ళి అక్కడ నిలబడు, పేతురు వచ్చి గాలం వేస్తాడు, నువ్వు ఆ గాలం పట్టుకో, వెళ్ళు, ఆ నోరు తెరిచినప్పుడు ఆ షెకెల్ ఆయనకి ఇచ్చేసేయి అని చెప్పుంటాడు. అంతేనా కదా? ఆ నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. వాస్తవేనా ఇది? అంటే 2 పనులు ఒకేసారి జరిగినాయి. ఒకటి, పేతురుకేమో నువ్వు వెళ్ళి గాలం వేసి చేపలు బట్టి షెకెల్ తీసుకో అన్నాడు. పేతురుకేమన్నా చేపకేమన్నాడంటే నువ్వు షెకెల్ మింగు, ఆ షెకెల్ ఎక్కడుందో చేపకు చెప్పాడు, ఆ షెకెల్ని మింగు అన్నాడు. తర్వాత గాలం దగ్గరికి వెళ్ళు అన్నాడు, గాలం పట్టుకో అన్నాడు. ఆ తర్వాత నీ నోట్లో ఉన్న షెకెలు ఆ పేతురుకి ఇచ్చేసేయి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ చేప దేవుని మాట విన్నది. ఆమేన్. ఎవరి మాట ఉందండి? ఈ చేప పేరు చెప్పాలి అని అంటే ఏమని చెప్పొచ్చు? దేవుని మాట విన్న చేప. చెప్పండి, అందరూ చెప్పండి, దేవుని మాట విన్న చేప. ప్రభునంతులారా, ఈ చేప విశ్వాసికి గుర్తుగా ఉంది. విశ్వాసులమైన మనము కూడా ఏం చేయాలి అని అంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుడు చెప్పిన పనిని చేయాలి. దేవుడు అక్కడికి వెళ్ళు అంటే ఈ చేప వెళ్ళింది. ఆ షెకెలు మృంగు అంటే మింగింది. మరలా ఆ పేతురు దగ్గరకు వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళింది. పేతురు వేసిన గాలం పట్టుకో అంటే పట్టుకుంది. ఆ షెకెల్ను పేతురికి ఇచ్చేసేయంటే ఇచ్చేసింది. అంటే ఎక్కడికో వెళ్ళి తెచ్చింది, పేతురికి ఇచ్చింది. అంటే చేప చేసిన పనులు చూస్తే, ఒకటి షెకెలు తెచ్చింది, 2 షెకెల్ని ఇచ్చింది. షెకెల్ను తెచ్చింది, షెకెలును ఇచ్చింది. తెచ్చింది, ఇచ్చింది. ఎవరు చేశారు ఈ పని అని అంటే చేప చేసింది. ప్రభువులారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన బిడ్డల్ని అలాగే చేయాలనుకుంటున్నాడు. మాట వినే చేపగా, దేవుని మాట వినే చేపగా ఈ చేప మారింది. రెండవది, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ట్యాక్స్ కట్టకపోతే విమర్శిస్తారు. 2, ఈ యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులను కూడా విమర్శిస్తారు. అంటే వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరతలో ఉన్నారు. ఈ దేవుని అవసరత, ఈ శిష్యుల అవసరత ఎవరు తీర్చారు అనంటే చేప తీర్చింది. చేప షెకెలు తెచ్చింది కాబట్టి దేవుని అవసరత తీర్చబడింది. అనగా చేపలో దేవుని మాట విన్నది, 2 దేవుని అవసరతలు తీర్చింది. దేవుని అవసరతలు తీర్చింది. ప్రభువులందులారా, మన ద్వారా దేవుని అవసరతలు తీర్చబడాలి. మన ద్వారానే దేవుని పనులు జరగాలి. మనమే దేవుని రాజ్యము కట్టేవారుగా మనం మారాలి. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఈ చేపకు మనం ఏదైనా ఒక పేరు పెడితే ఏం పేరు పెట్టవచ్చు అంటే దేవుని మాట విన్న చేప. రెండవది, దేవుని అవసరత తీర్చిన చేప. మనము కూడా దేవుని మాట వినేవారముగా, దేవుని అవసరతలు తీర్చే చేపల లాంటి విశ్వాసులుగా మనం ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకనే నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పాడు. రైట్, ఒక చేపను చూసాం. రెండో రకమైన చేప ఏంటో చూద్దాం. యోహాను సువార్త తీయండి.
యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 8వ వచనం చదవండి. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచూ ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా. నేను ఒక మాట మీకు స్టార్టింగ్లో చెప్పాను. జనరల్గా చేప ఎక్కడ ఉంటుందని చెప్పాను? నీళ్ళల్లో ఉంటుంది. నీళ్ళల్లో ఉంటేనే అది బ్రతుకుతుంది. అయితే పిల్లరా, ఇక్కడ ఈ చేప నీళ్ళల్లో నుండి తీయబడి ఎక్కడికి వెళ్ళిందో చూడండి. 9వ వచనం చదవండి అందరూ. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. అంటే ఇప్పుడు చేప దేని మీదకి వెళ్ళింది చెప్పాలి మీరు? నిప్పుల మీదకి వెళ్ళింది. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. చేపలు ఎక్కడ ఉంటాయి? నీళ్ళల్లో ఉంటాయి. ఇప్పుడు నీళ్ళల్లో నుండి దేని మీదకి వెళ్ళింది చేప? నిప్పుల మీదకి వెళ్ళింది. ఎప్పుడు నీళ్ళల్లో ఉండటమే కాదు, నిప్పుల మీదకు కూడా వెళ్ళాలి. ఏంటి నిప్పు? ఈ నిప్పు ఏంటి అని అంటే పిల్లరా, ఈ నిప్పు అనేది అగ్ని. అగ్ని అనగా దేవుని మాటలు. దేవుడు ఇర్మీయా గ్రంథంలో ఏమని రాశాడంటే, నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళుతూ ఉన్న 2 మనుషులతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ 2తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు తర్వాత చెప్పుకున్న మాట ఏమిటంటే, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయములు మండలేదా? అంటే దేవుడు మాట్లాడుతూ ఉంటే హృదయాలు మండుతూ ఉంటాయి. దేవుని వాక్యం వింటా ఉంటే నీ హృదయము మండుతూ ఉంటుంది. విలియం కేరీ అనే దైవజనుడు ఇంగ్లాండ్ దేశం యొక్క నివాసి. ఆ దేశంలో ఉండి ఒక దినాన అక్కడ దేవుని వాక్యం విని, అప్పటికి భారతదేశంలో సువార్త లేదు, మరి దేవుని వాక్యం లేని ఒక చీకటి ప్రజలుగా బ్రతుకుతున్నారు అన్న సంగతి తెలుసుకొని విలియం కేరీ హృదయము మండింది. దేవుని అగ్ని చేత మండింది. నేను ఎలాగైనా సరే భారతదేశానికి దేవుని వాక్యం తీసుకొని వెళ్ళాలి అని విలియం కేరీ హృదయము మండింది. కాబట్టి ఆయన భారతదేశానికి వచ్చి సువార్త చెప్పాడు. అనగా నీళ్ళల్లో నుండి నిప్పుల మీదకి వెళ్ళాడు. ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం అనే నిప్పు నీలో మండుతూ ఉండాలి. దేవుని వాక్యం మంటలు పుట్టించాలి. ప్రార్థన చేయాలనే మంట నీలో రావాలి. ప్రభువు కొరకు సాక్ష్యం చెప్పాలనే మంట నీలో రావాలి. దేవుని సేవ చేయాలి, ఆత్మలను రక్షించాలి, ప్రజలను దేవుని యొద్దకు తేవాలి, సంఘములో నేను ఉపయోగపడాలి అనే ఆ అగ్ని మండుతూ ఉండాలి మన హృదయాల్లో. దేవుని మంటలు మనలో ఉంటేనే దేవుని శక్తి నీలోనికి వస్తుంది.
ఆ నిప్పుల మీదకు మనం వెళుతూ ఉండాలి. మోషేతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలి. దేవుని వాక్యం ఒక ఫైర్. వాక్యము నిన్ను కాలుస్తూ ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నాలో ప్రతి పనికిరాని ప్రతి తీగను తీసివేసి అగ్ని చేత నేను కాల్చివేస్తాను అన్నాడు. అనగా మన జీవితంలో శ్రేష్టమైనది రావాలంటే మనం నిప్పుల మీదకు వెళ్ళాలి, అగ్ని మీదకు వెళ్ళాలి, మంటల మీదకు మనం వెళ్ళాలి. ఆ అగ్ని మీదకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, నీళ్ళల్లో ఉన్న చేప నిప్పుల మీదకు వెళ్ళినప్పుడు దానిని కాల్చాడు ప్రభు, కాల్చివేశాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే కాల్చటం జరిగింది. ఏం జరిగిందండి? కాల్చటం. కాల్చటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పాలి? కాల్చటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫైరా? ఫైరా? ఫైర్ అంటే నిప్పు. కాల్చటాన్ని రోస్ట్. ఇంకా రోస్ట్ అనేది కొంచెం కరెక్ట్గానే ఉంది. ఇంకేమన్నా ఉందా ఏమ్మా? బాన్, మంట. ఓకే, అది కూడా కొంచెం దగ్గరగానే ఉంది. ఇంకొక పదం ఉంది, చెప్పాలి మీరు. జనరల్గా మీరు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చే పదమే అది. హోటల్కి వెళ్ళినప్పుడు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. రోస్ట్. ఇంకా తిని మర్చిపోయారు. ఏంటది? ఫ్రై. అది ఏంటది? ఫ్రై. చికెన్ ఫ్రై తీసుకోమని ఇవ్వండి అని హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. యథార్థంగా అందరూ ఫ్రైలు ఆర్డర్ ఇచ్చేవాళ్ళే. అందరికీ ఫ్రై కావాల్సిందే. ఏందో 65 ఫ్రై అంట, 66 ఫ్రై అంట, ఏందో ఆ పేర్లు మరి. అంత ఫ్రై ఫ్రై ఫ్రై. అసలు ఇప్పుడు మనుషులు ఫ్రై లేకపోతే తిండి ఎక్కట్లా. ఫ్రై ఏంటి? ఫ్రై. ఈ ఫ్రై అంటే కాల్చబడింది అని అర్థం. కాల్చబడింది. ప్రభునందు పిల్లరా, కాల్చినప్పుడు ఏమవుతుందంటే నీ రంగు మారుతుంది. కాల్చినప్పుడు నీలో నుండి టేస్ట్ వస్తుంది. కాల్చినప్పుడు నీవు ఆకలి తీర్చే వ్యక్తివిగా మారిపోతావు. అందుకనే దేవుడు శిష్యులు ఆకలిగా ఉన్నారని ఆ నీళ్ళల్లో ఉన్న చేపను తీసుకొచ్చి నిప్పుల్లో పెట్టి ఆ చేపను అటు ఇటు త్రిప్పి రోస్ట్ చేసి దాన్ని ఫ్రై చేసి ఆకలిగా ఉన్న శిష్యుల్ని పిలిచి ఇది మీరు తినండి అని చెప్పాడు. అనగా ఈ చేపకు ఏదన్నా పేరు పెట్టాలంటే ఫ్రై చేయబడిన, కాల్చబడిన చేప. ఏ చేప అండి ఇది? కాల్చబడిన చేప. నీళ్ళల్లో ఉన్న చేప వలన డైరెక్ట్గా మనకేం ఆహారం దొరకదు, కానీ కాల్చబడిన చేప అయితే అది మన ఆకలి తీరుస్తుంది. ప్రభునందు పిల్లరా, దేవునితో మనం కాల్చబడితే, దేవుని వాక్యముతో నేను కాల్చబడితే, దేవుని వాక్యముతో మనం కాల్చబడినప్పుడు నీ ప్రార్థన జీవితం మారిపోతుంది, నీ రంగు మారిపోతుంది, నీ బుద్ధి మారిపోతుంది, నీ ఆకారం మారిపోతుంది, నీలో నుండి సువాసన వస్తుంది, నీలో నుండి రుచి వస్తుంది, నీవు ఇతరులకి ఆహారంగా మారుతావు. ఫ్రై చేయబడినప్పుడు ఇతరులకు మనం ఆహారంగా మారిపోతాము. కాల్చబడిన జీవితం. యెషయా అనే భక్తుడిని మనం చూస్తే
దేవదూతలు వచ్చి యెషయాను ఏం చేశారంటే ఒక కారు నిప్పు తీసుకొని వచ్చి తన పెదవులు కాల్చారు. ఆ పెదవులకు ఈ నిప్పు ఎప్పుడైతే తగిలిందో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నవాడను, అయ్యో దేవుని మహిమ సర్వలోకము నింపబడి ఉండటం నేను చూస్తున్నాను, దేవుని మహిమ చూస్తున్నాను, దేవదూతలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దేవుని స్తుతిగానాలు చేయటం నేను చూస్తున్నానని ఈ కాల్చబడిన తర్వాత దేవుని ప్రత్యక్షత యెషయాకు వచ్చింది. పిల్లరా, మనం నాజూకుగా ఉన్నంతకాలం దేవుడు నిన్నేం చేయలేడు. నీవు లోబడకుండా ఉన్నంతకాలం దేవుడు నిన్నేమీ చేయలేడు. నీవు కేవలం ఏదో నీళ్ళల్లో ఉండటానికి అలవాటు పడితే దేవుడు నిన్ను వాడుకోలేడు. నీళ్ళల్లో నుండి నిప్పుల మీదకు మనం రావాలి. నిప్పుల మీదకు వచ్చినప్పుడే నువ్వు వాడబడతావు. దేవుడు నిన్ను వాడుకోవటం స్టార్ట్ చేస్తాడు. కాల్చబడిన చేప. ఏ చేప అండి ఇది? కాల్చబడిన చేప. ఎన్ని చేపలు చెప్పాను ఇప్పుడు? 2 చేపలు. మొదటి చేప పేరు దేవుని మాట విన్న చేప. ఒక విశ్వాసి దేవుని మాట వినాలి అని చెప్పాము. రెండవ చేప పేరు కాల్చబడిన చేప. కాల్చబడినప్పుడే నీవు వాడబడతావు, నీవు ఉపయోగపడతావు. అలాగూ దేవుని అగ్ని చేత, దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత మనం కాల్చబడాలి. కాల్చబడినప్పుడు ఏమవుతుందంటే దొంగ స్వభావం మారిపోతుంది. కాల్చబడినప్పుడు ఒక వ్యభిచారి ఆ వ్యభిచారపు స్వభావం కాలిపోతుంది. కాల్చబడినప్పుడు ఒక లంచగొండి లంచాల స్వభావం కాలిపోతుంది, నీతిమంతుడుగా మారతాడు. కాల్చబడినప్పుడు లోక స్వభావం పోయి దేవుని స్వభావం నీలోనికి వస్తుంది. కాల్చబడిన చేప అనుభవాలు మనం పొందుకోవాలి.